కార్యక్రమాలు మరియమ్మ గారు పెట్టుకోలేదండి, కానీ ఎక్కడ కూర్చుందంటే యేసు పాదముల దగ్గర కూర్చుని బోధ వింటుందంట. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? చెప్పండి, ఎంతమంది ఉన్నారమ్మా? మరియా అమ్మ ఒక్కత మాత్రమే యేసు పాదముల దగ్గర ఉన్నది. అక్కడ జన సమూహములు మాత్రం లేరు. ఆమెకు మాత్రమే ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్యము చెప్పేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరియా ఎవరి వైపు చూసిందంట? దేవుని వైపు చూసింది గనుక చూడండి, ఆమె హృదయము చూడండి, ఆమె మనసును ప్రభు ఎరుగున్నాడు. మరియా ప్రభు యొక్క మనసును, హృదయాన్ని కూడా అక్కడ ఆమె గెలుచుకుందంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? ఇప్పుడు ప్రభు హృదయమును, ప్రభు యొక్క మనసును కూడా ఆమె గెలుచుకుంది. ఇప్పుడు మార్తమ్మ గారు అలాగ లేరు. ఈనాడు చాలా మంది ఎలా ఉన్నారంటే మరియమ్మలాగా కొందరే ఎవరో, కానీ మార్తమ్మలాగా అనేక మంది ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఈరోజు చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఎవడన్నాడు అక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండము అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవరున్నారని? ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువానికి ఫలము దయచేస్తాడని మనము నమ్మవలెను కదా. విశ్వాసమును చూడండి, అడుగువానికి ఫలము దయచేస్తాడని మనం అంటే ఏం చేయాలంట? నమ్మాలి. దేవుని వద్దకు ఎలాగ రావాలి మనము అంటే, ఆయన ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్ గారు హాస్పిటల్లో ఏ టైంలో ఉంటాడు ఆయన? అది చెవు దాటరైనా, అది ముక్కు దాటరైనా, గుండె దాటరైనా, కీళ్ళు మోకాళ్ళు దాటరైనా, షుగర్ దాట ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ బీపీ అవి చూసి ప్రత్యేకమైన దాంట్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఏ టైంలో ఉంటారో ఆ టైంలోనే ఆ సీట్ కూడా తీస్తారు. ఆ టయానికి మరి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి. మరి దాంట్లో ఆ టైంలో మరి లేని టైంలో ఎవరైనా వెళ్తారు హాస్పిటల్కి అంటే? వెళ్ళరండి. ఉన్న టైంలోనే వెళ్తారు. అలాగే ఒక పోలీస్ స్టేషన్ విషయంలో కావచ్చు, ఒక కలెక్టర్ ఆఫీస్ విషయంలో కావచ్చు, తదుపరి మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ వారు ఉన్నారంటేనే మనము అక్కడికి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్న మనము